డే 2 రహస్య పిలుపు. ఆర్య ఉదయం లేచిన వెంటనే ఆ కల గురించి ఆలోచించాడు. అది సాధారణ కలలా అనిపించలేదు. అతను టేబుల్ మీద చూశాడు. ఆ పాత పుస్తకం అక్కడే ఉంది. అది తానే తానుగా తెరుచుకుని ఉంది. మ్యాప్ మీద ఉన్న ద్వీపం మెల్లగా మెరిసినట్టు అనిపించింది. స్కూల్కు వెళ్ళిన ఆర్య మనసు అక్కడే ఉంది. సాయంత్రం నేహా, చిన్ను వచ్చాక అతను జరిగినదంతా చెప్పాడు. చిన్ను ఆశ్చర్యంగా అన్నాడు, నాకు నిన్న రాత్రి సముద్రం కల వచ్చింది. నేహా కాసేపు ఆలోచించి అంది, అంటే ఈ పుస్తకం మనల్ని పిలుస్తోంది. అంతలో గాలి ఒక్కసారిగా వీచింది. మ్యాప్ మీద ఒక కొత్త గుర్తు కనిపించింది. అది సముద్ర తీరాన్ని చూపిస్తోంది. ఆర్యకు గుండె వేగంగా కొట్టుకుంది. ఇది యాదృచ్ఛికం కాదు అన్నాడు. ముగ్గురూ నిశ్చయించుకున్నారు, మొదట ఆ మ్యాప్ చూపిస్తున్న ప్రదేశాన్ని చూడాలని. ఆ రోజు సూర్యాస్తమయం సమయంలో సముద్రం వైపు నుంచి ఒక వింత కాంతి కనిపించింది. ఆ కాంతి వాళ్లకే సంకేతమా అన్నట్టు మెల్లగా మెరిసింది.